Hello everyone, welcome to our channel. So, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. పరిచయం అక్కర్లేని పేరు. She's a warrior, she's a survivor, Vedic nutritionist and spirituality seeker. So bold and unnai, bold anta నేర్చుకోవడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. So she's none other than Manaja Ramshetty garu. నమస్కారం Manaja. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉన్నావు? ఆల్ గుడ్. Thank you so much. ఇంకొక మిత్ ఏంటంటే టర్మరిక్ యాంటీబయాటిక్, ఇట్స్ అ గుడ్ యాంటీబయాటిక్, ఇట్ యాక్ట్స్ లైక్ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, దాన్ని కూడా ఓవర్ గా యూస్ చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఎలా యూస్ చేయాలి? లైక్ టర్మరిక్ ఏంటంటే ఔషధ గుణాలు ఉన్నది. ఓకే, సో దాన్ని బ్యూటీ రెసిపీస్ కి చాలా మంది వాడతాము, కానీ కొంచెమే వాడతారు అనమాట. ఇప్పుడు మామూలుగా కూరల్లో చిటికెడు పసుపు వేస్తాం, ఇంత పసుపు వేసాం. పసుపుతో ఏం పెద్ద పెద్ద రెసిపీస్ ఏం లేవు యాక్చువల్గా, కానీ పచ్చి పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో దాంతో పచ్చడి పడతారనమాట. సీజన్ వచ్చినప్పుడు దాంతో పచ్చడి చేసి రోజుకి ఇంత ముక్క తింటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి, యాంటీబయాటిక్ కాబట్టి, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి అది వర్క్ చేస్తుంది కాబట్టి అది అట్లా రోజు చిన్న ముక్క ఉసిరికాయ పచ్చడి, ఈ పసుపు కొమ్ములతో పచ్చడి, ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట ఇవన్నీ మనకి. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా సప్లిమెంట్స్ వేసుకుంటున్నారు చాలా మంది, చాలా సప్లిమెంట్స్ వేసేసుకుంటుంటారు. రోజుకి 5-6 సప్లిమెంట్, జుట్టు పెరగడానికి ఒక సప్లిమెంట్, క్యాండీస్ వస్తున్నాయి, క్యాండీ సప్లిమెంట్స్, ఇవన్నీ క్యాండీస్, ఇవంతా ఫ్యాన్సీ. మామూలుగా పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పసుపు కొమ్ములతో చేసిన పచ్చడి, ఇవన్నీ మనం పెట్టుకుంటే అది రోజు ఇంత ముక్క తింటే ఇట్ విల్ వర్క్ లైక్ మీ జుట్టు బాగా పెరగాలి. ఎందుకంటే ఉసిరికాయ సీజనల్ మనకి, కాబట్టి ఆ సీజన్ వచ్చినప్పుడు వింటర్ లో డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఉసిరికాయ తినడం స్టార్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఆగుతుంది, కానీ మిగతా సీజన్స్ లో ఏం చేస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అందుకని మనకి నిల్వ పచ్చళ్ళు ఏంటి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ వాతం రాకుండా చేస్తుంది. అసలు పచ్చళ్ళే వాడకూడదు, పచ్చళ్ళే తీసుకోకూడదు అంటారు. పచ్చళ్ళు వర్క్ లైక్ ఏ ప్రోబయాటిక్ అనమాట. ఓకే, పచ్చళ్ళ వెరీ గుడ్. క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనేది, పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పచ్చడి నిలవ పచ్చళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు, సంవత్సరం మొత్తం పచ్చడి, ఇట్ విల్ బీ లైక్ ఏ ప్రోబయాటిక్ అనమాట. రోజు వడ్డించేటప్పుడు ఇంత పచ్చడి వేసుకొని తింటారు డెఫినెట్ గా. ఆవకాయ కానీ ఏ పచ్చడి అయినా దాన్ని ఏమి వండకుండా చేసేదే పచ్చడి కదా, వీ డోంట్ కుక్ ఇట్. కానీ అది ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా సంవత్సరం పొడుగున, సంవత్సరం 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది ఆ పచ్చడి. కాబట్టి అది తినడం వల్ల ఎక్కువ కాదు, క్వాంటిటీ ఎంత తినాలో అంత మాత్రమే తినాలి. కాబట్టి ఈ క్యాండీస్ కి వాటికంటే బదులు ఇవి మనం చిన్నగా చేసుకొని రెసిపీస్ చేసుకొని పెట్టుకుంటే దట్ విల్ వర్క్ యాజ్ న్యాచురల్ సప్లిమెంట్స్ అన్నమాట మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.